అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా అజీబాయ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా నామినేషన్లో భారీ జనస్పందన, జనం నుంచి రెస్పాన్స్ లభించింది. వెస్ట్లో మరి మేము పొద్దునే 8:30కు బయలుదేరితే ఇప్పుడైంది మాకు రావడానికి ఇక్కడికి. అంత ప్రజల నుంచి అంత స్పందన లభించింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి మీద. అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా ఆసిఫ్బాయిని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనారిటీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఈరోజు మళ్ళీ ఒక కమిటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని, సామాన్యుడిని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజలతో ఉండేవాడిని, అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. రోజు అతను ఒక పెత్తందారులే కాకుండా ప్రజలకు సేవ చేసుకోవాలని చెప్పి మా ఆసిఫ్బాయిని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధినేత ఇక్కడ వెస్ట్లో ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు, ఎమ్మెల్యే అభ్యర్థిగా. ఇవాళ చూసినటువంటి పరిస్థితి చూస్తే ఇది నామినేషన్ ర్యాలీ లాగలేదు, విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది. తప్పకుండా భారీ మెజార్టీతో ఏదైతే ఒక ఆయన వచ్చాడో ఆయన మీద నేను మొదటి నుంచి చెప్తున్నా, వచ్చిన ఆయన వచ్చిన నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడుతున్నాను. 562 కోట్లు ఎస్బీఐ కట్టాలని నేను కోర్టు తెప్పించింది. ఇవన్నీ ముందు అతను కట్టి తర్వాత వెస్ట్కి రావాలని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ మధ్య టీవీల్లో నేను వెస్ట్ని బెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నారు. వెస్ట్ని బెస్ట్ చేయాలంటే ముందు ఆయన ఏదైతే బ్యాంకులో డబ్బులు ఎగ్గొట్టాడో అవన్నీ కట్టి ఇక్కడ వెస్ట్కి రావాలని చెప్పి వెస్ట్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మీరు ఆయన నామినేషన్ పరిశీలిస్తే మీడియా అంతా కూడా ఆయన దాంట్లో మనీ లాండరింగ్, ఈడీ కేసు కూడా ఉంది. ఇదంతా చూశారు లేదా మీడియా మిత్రులు? నేనైతే డౌన్లోడ్ చేసి చూశాను. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు ఆంధ్రజ్యోతి పేపరే 500-700 కోట్ల రూపాయలు బ్యాంకులు కొలగొట్టాడు ఇదే సుజనా చౌదరి అని చెప్పి ముందు ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పింది. అట్లా ఆయన ముందు అన్నీ సెటిల్ చేసి ఈడీ కేసు నుంచి తప్పుకొని అప్పుడు ఈ వెస్ట్కి వచ్చి బెస్ట్ని చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీగా తరలివచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల మతాలకు అతీతంగా వచ్చి నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు జరిగిన నామినేషన్ ర్యాలీ చూసి ప్రజలందరూ విజయోత్సవ ర్యాలీ అని అనుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఉత్సాహంగా జనసముద్రంలో అన్నట్టుగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎంత ఎండైనా సరే వాళ్ళు వచ్చి నా ర్యాలీలో పాల్గొని నాకు మద్దతు పలకడం జరిగింది. మరి ఈరోజు సుజనా చౌదరి అంటున్నాడు, నేను విజయవాడ వెస్ట్కి ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తానని చెప్తున్నాడు ఆయన. గతంలో కూడా చంద్రబాబు ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. ఆయనకు పిట్టల దొరలాగా ఊహించి ప్రజలు 23 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. మరి ఈరోజు ఆయన బాటలోనే సుజనా చౌదరి కూడా విజయవాడ వెస్ట్కి నేను సింగపూర్ చేస్తాను, లేకపోతే నేను అంతా అభివృద్ధి చేసేస్తాను, నేను అభివృద్ధి చేయడానికి వచ్చానని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. విజయవాడ వెస్ట్కి నువ్వు ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి, నువ్వు అభివృద్ధి చేయని అవసరంలా, నువ్వు ఏదైతే బ్యాంకులకు ఎగ్గొట్టావో 562 కోట్లు అని చెప్పేసి ఈరోజు మీ పేపర్లోనే, మీ ఈనాడు పేపర్లోనే రావడం జరిగింది. మరి మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతిలో, మిగతా పేపర్లో కూడా 1000 కోట్లు ఎగ్గొట్టి నువ్వు ఈడీ కేసుల ద్వారా నీ అప్డేట్లో కూడా ఉంది, ఈడీ కేసు ఉందని చెప్పి, మనీ ల్యాండింగ్ కేసు ఉన్నాయని చెప్పి, మళ్ళీ ఇలాంటి కేసులున్న వ్యక్తిని కూడా తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిగా నియమించడం చాలా దురదృష్టకరం. బ్యాంకులకు మోసం చేసిన వ్యక్తి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేస్తాడని చెప్పేసి ఈ యొక్క స్థానిక ప్రజలు
ఆందోళన ఉన్నారు. మీరందరూ గమనించండి, ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో లేని వ్యక్తి ఈరోజు వచ్చేసి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆత్మాభిమానాన్ని ఏదో డబ్బుతో వెలకట్టే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గం అంటేనే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో డబ్బుకి తావులేదు, మతోన్మాదులకి అస్సలు తావులేదు. తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలు ఆడిస్తాం. ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, ఎవరైతే బడాబాబులు ఉన్నారో, ఎవరైతే బ్యాంకులకు ఎగ్గొట్టి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఆజమాయిషీ చలాయించాలని చూస్తున్నారో వాళ్ళందరినీ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలే తరిమి కొడతారని చెప్పేసి ఈ మీడియా సందర్భంలో తెలియజేసుకుంటూ, పశ్చిమ నియోజకవర్గం అంటేనే వైసీపీ అడ్డా. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ హ్యాట్రిక్ దిశగా అడుగులు వేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని గెలిచి నేను ఆయనకి కానుకగా ఇస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోన షేక్ ఆసిఫ్ గారు నామినేషన్ వేయటానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం సముద్రాన్ని తలపించే విధంగా ఈరోజు మనం చూసాము. స్వచ్ఛందంగా ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఒక్క గడపకి కొండ చివరి వరకు ప్రతి ఒక్క గడపకి అందుతుంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కొండల మీద నుంచి ప్రజలందరూ తరలి రావడం జరిగింది. ఈరోజు ఎంత ఆనందంగా ప్రజలు ఎంత ఉత్సాహంగా ఈరోజు నామినేషన్లోన పాలు పంచుకున్నారో మీడియా మిత్రులు అందరూ గమనించారు. ఒక మనీ లాండరింగ్ చేసిన వ్యక్తి, 10,000 కోట్లు ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తి ఈరోజు నిన్నటి రోజున వచ్చి నా దగ్గర ధనం ఉంది, ధనబలంతో నేను పశ్చిమ నియోజకవర్గాన్ని గెలిచేస్తాను అన్న ఒక కండకావరంతో రావటం జరుగుతుంది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ఏ రకంగా జరిగింది, గతంలోన మన మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఒక్కొక్క డివిజన్లోన ఎంతెంత మేము అభివృద్ధి చేశామన్నది నేను డైరెక్ట్గా ఛాలెంజ్ విసురుతున్నాను. గత 5 ఏళ్ల కాలం టీడీపీ వాళ్ళు పాలించినారు. డివిజన్ వారీగా రమ్మనండి. ఈరోజు పశ్చిమ నియోజకవర్గం 450 కోట్ల వ్యయంతో ఈరోజు కొండ చివరి వరకు రోడ్లే కానివ్వండి, డ్రైన్లే కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఏదైనా కానీ పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేయడం అన్నది పూర్తిగా జరిగింది. ఇది వాళ్ళకి ఏ రోజు ఒక కొండ ఎక్కినా కానీ ఆ సుజనా చౌదరి అన్న వ్యక్తికి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏనాడు కింద తిరిగేసి ఆయన నిన్న సాయంత్రం వరకు నామినేషన్ వేసి అలసిపోయి హైదరాబాద్ వెళ్ళిపోయడం జరిగింది. ఈరోజు ఆ క్యాండిడేట్ కూడా ఈరోజు విజయవాడ నగరంలో కానీ పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఆయన లేడు. ఏదైతే ఆయన దళారీలు పెట్టుకుంటున్నాడో ఆ దళారీలు మాత్రమే సందుకు తిరుగుతున్నాయి కానీ అభ్యర్థి అన్నవాడు ఏ రోజు ప్రజాక్షేత్రంలో లేడు. ఆయన ఫ్లైట్ చాపర్లోనో స్పెషల్ చాపర్లో తిరిగినాడు, ఫ్లైట్లలో తిరిగినాడు. ఈరోజు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో 12 డివిజన్లు కొండ ప్రాంతం ఆయన కనివిని ఎరుగడు, ఆయన ఏనాడు చూడ్డు, ఆయన ఏనాడు రాడు. ఇలాంటి ఒక మనీ లాండరింగ్లు, ఇలాంటి ఒక బ్యాంకు దొంగల్ని ఈరోజు ఈనాడు పేపర్లోనే వేయడం హాస్యాస్పదం. ఎందుకంటే 550 కోట్లని ఈరోజు ఎస్బీఐ బ్యాంక్కి సున్నం పెట్టి ఆ న్యూస్ని ఈనాడు పేపర్లో వేసుకున్నారంటేనే ఇలాంటి ఒక వ్యక్తి పశ్చిమ నియోజకవర్గానికి బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి వ్యక్తులు ఎక్కువ ఉండే ఈ పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఆయన ఏమి చేయడానికి వచ్చినాడు, అసలు దేనికి వచ్చినాడు? అసలు ఇండియా వీళ్ళకి ఒక కంట్రీ లాగా కనబడదు. చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే ఈ సుజనా చౌదరికి కానీ ఎప్పుడు సింగపూరు, మలేషియా ఇవే కనబడుతున్నాయి కానీ ఇండియాలోన ఎన్ని స్టేట్స్ అభివృద్ధి అయి ఉన్నాయి, ఎంత ఇండియా ముందుకు వెళ్తుంది అన్నది కూడా వాళ్ళ కంటికి కనబడట్లేదు. ఎప్పుడు చూడండి అదర్ కంట్రీస్ తోటి పోల్చుకుంటారు, అదర్ కంట్రీస్ లాగా మేము చేసేస్తాము అంటారు తప్పితే కానీ వీళ్ళకి ఇండియా కూడా వీళ్ళ కంటికి కనబడకుండా ఉంది అని అంటే వీళ్ళు ఏం మనుషులు? ఇలాంటి మనుషులు మన ఇండియాలోన, అది మన విజయవాడ నగరంలోన బడుగు బలహీన వర్గాలు ఉండే ఇలాంటి ఒక నియోజకవర్గంలోన వీళ్ళు ఏం చేస్తారనేది మేము ప్రశ్నిస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.